ఇది మహారాష్ట్రలోని పవిత్రమైన బ్రహ్మగిరి పర్వతం. పురాణాల ప్రకారం పరమశివుడు తన జటాజూటాన్ని నేలకు విసిరికొట్టిన పవిత్ర స్థలం ఇదే. భారతదేశంలోని రెండవ అతిపెద్ద నది అయిన గోదావరి ఇక్కడే జన్మించింది. నాసిక్ చేరుకొని అక్కడ నుండి త్రయంబకేశ్వరం బస్సు ఎక్కితే చాలు ఇక్కడికి చేరుకోవచ్చు. బ్రహ్మగిరి పర్వతం త్రయంబకేశ్వర శివాలయానికి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడే గౌతమ మహర్షి 12 సంవత్సరాలు తపస్సు చేసి గోదావరి నేలపైకి దింపాడు. అందుకే దీనిని గౌతమి గంగగా అని, దక్షిణ భారతదేశపు అతిపెద్ద నది కావటం వల్ల దక్షిణ గంగగా అని కూడా పిలుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనోజ్. ఇప్పుడైతే నేను మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ ముందు వీడియో అయితే అందరూ చూడండి. ఆ వీడియోలో హైదరాబాద్ నుంచి షిరిడి ఎలా రావాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, అన్నప్రసాదాల గురించి మొత్తం సమాచారం అయితే ఆ వీడియోలో అయితే ఉంటుంది. షిరిడి దర్శనం ముగించుకొని త్రయంబకేశ్వరం అయితే వచ్చాము మేము. ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం. మాకు రూమ్ వచ్చేసి 2 రోజులకు కలిపి 1200 పడింది. కొంచెం చీప్గానే దొరికింది. చూస్తున్నారు కదా, అదే టెంపుల్ గోపురము. మేము ప్రస్తుతం అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు. దానికన్నా ముందు బ్రహ్మగిరి కొండనైతే ఎక్కి అక్కడ గోదావరి జన్మస్థలాన్ని దర్శించుకుంటాం. అందరం కొత్త వాళ్ళు కాబట్టి రూట్ తెలియక ఆటో అయితే మాట్లాడుకున్నాం. 100 రూపీస్ అయితే అయింది. కాకపోతే మాకు వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే టెంపుల్ దగ్గర నుంచి బ్రహ్మగిరి స్టెప్స్కి 1.5 కిలోమీటర్స్, అంటే 1.5 కిలోమీటరే. మేమైతే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మాకు ఐడియా లేదు కాబట్టి ఇంకా ఆటో మాట్లాడుకున్నాం. కొంచెం ఎక్కువ ప్రైజే తీసుకున్నారు. తెలుసు కదా, మోసపోవటం మన తప్పు, మోసం చేయటం కాదు. కాబట్టి ముందుగానే మేము తెలుసుకొని ఉండాలి. అది తెలియక ఆటో ఎక్కొచ్చాం. మీరు మటుకు ఖచ్చితంగా నడవగలరు అనుకుంటే టెంపుల్ నుంచి 1.5 కిలోమీటరే. హ్యాపీగా లొకేషన్ పెట్టుకొని వచ్చేసేయండి మీరు. ఇదిగో చూసారు కదా, ఇదే కొండకి ఎంట్రన్స్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మేము. ఈ కొండను ఎక్కాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీతో పాటు వాటర్ని అయితే క్యారీ చేయండి. ఎందుకంటే చాలా లాంగ్ అండ్ పెద్ద కొండ, 2-3 గంటలు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది తెచ్చుకోండి మీతో పాటు. అక్కడ దొరకతాయి, కొంచెం వాటర్ ఫాల్స్ టైప్ ఉంటాయి. కాకపోతే అది మాన్సూన్ సీజన్లో, చలికాలం వర్షాకాలంలోనే ఉంటాయి. ఎండాకాలంలో అయితే చాలా తక్కువ ఉంటాయి వాటర్ ఫెసిలిటీ అక్కడ. కాబట్టి మీతో పాటు వచ్చేటప్పుడు తెచ్చుకోండి వాటర్ ఖచ్చితంగా. మీరు కొండకి ఎంట్రీ టికెట్ అయితే ఉంది, 10 రూపాయలు ఎంట్రీ టికెట్. ఇక్కడ పే చేసి పోవాలి. అసలు సీనరీస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు చూడడానికి చుట్టూ పచ్చదనం, పెద్ద పెద్ద చెట్లు. అసలు గుడ్. Enjoy your yatra. How is it? Road is great so far, but no visibility. Yeah, Foggy, fully London foggy. fog. Yeah. The smoking people that come. Enjoy climbing. ఇక్కడైతే చూడండి, పాము కనిపించింది మాకు. నీళ్ళ పాము లాగుంది. మీరైతే ఇలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొండలు కదా, కొంచెం పాములు. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అసలు కోతులు బెడ చాలా ఎక్కువ. అసలు మీరు ఏమైనా తెచ్చుకున్న జిప్పులు బ్యాగుల మీద పడి లాగేసుకోవడాలు, జిప్పులు ఓపెన్ చేయడాలు. నాకైతే కోత ఒకటి వచ్చి నెత్తి మీద కూర్చునింది. అది ఆ టైంలో నా చేతిలో కెమెరా లేదు, అందుకని వీడియో తీయలేకపోయాను. చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ఒక కర్ర పట్టుకోరండి పైకి వచ్చేటప్పుడు. నేను చూడండి చేతిలో కర్ర పట్టుకున్నాను. ఒక కర్ర పట్టుకోరండి. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో ఒక పెద్ద గేటు టైపు కన్స్ట్రక్ట్ చేశారు. అది కొండల మధ్యలో. అది రాతితోనే చేశారు. చూడండి ఎంత బాగుందో అసలు, అద్భుతంగా ఉంది. రాయినే అలా ఒక డోర్ లాగా చేశారు. ఎంత బాగుంది చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ది చూస్తే మనం ఒక్క క్షణం ఆగిపోతాం. చూడండి, అలా అనిపించింది నాకు కూడా. చూడండి చుట్టూ మంచు, చిన్న కొలను, ఎంత బాగుందో చూడడానికి అసలు. మనం అయితే ఇప్పుడు ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపులే గోదావరి జన్మస్థల్. ఈ గోదావరి నది ఇక్కడ మహారాష్ట్రలోని బ్రహ్మగిరిలో జన్మించి త్రయంబకేశ్వరం మీదుగా అంతర్వేదిలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేదిలో ఈ గోదావరి మొత్తం 1465 కిలోమీటర్లు అయితే ప్రవహిస్తుంది, 3 రాష్ట్రాలు కలుపుతూ. ఈ గోదావరి దేశంలోనే 2వ అతిపెద్ద పుణ్యనది. మొదటిగా గంగా నది పొడవు
ఈ గోదావరి ప్రవహించే తీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు కూడా వెలిసాయి. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, రాజమండ్రి ఇలాంటి తీర గుళ్ళన్నీ, ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఈ గోదావరి తీరంలోనే వెలిచాయి. 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే గోదావరి పుష్కరాలు చాలా పెద్ద ఎత్తున జరుపుతారు. కోట్లాది మంది జనం ఈ పుష్కరాలకు వచ్చి ఈ గోదావరిలో మునిగి పావనం అవుతారు. ఈ గోదావరి పుట్టిన ప్లేస్లో ఒక టెంపుల్ని అయితే కట్టారు. ఒక నంది నోటి నుంచి ఆ గోదావరి అయితే బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి, టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్లోనే శివుని విగ్రహం అయితే ఉంటుంది. ఈ శివుని విగ్రహం కింద త్రయంబకేశ్వరంలోని శివుని విగ్రహం ఒకేలాగుంటుంది. ఇక్కడ ఎలాగైతే శివుని విగ్రహం ఉంటుందో త్రయంబకేశ్వరంలో కూడా అలాగే ఉంటుంది. ఈ గోదావరి నది బ్రహ్మగిరి కొండకాడు నుంచి బయలుదేరి కింద త్రయంబకేశ్వరంలో ఉన్న గోదావరి కుండులో అయితే ప్రవహిస్తుంది. ప్రజలందరూ ఆ కుండులో స్నానాలు ఆచరించి తరువాత టెంపుల్లోకి అయితే వెళ్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి, పుష్ చేయండి. पानी निकलता है, यहाँ से अंदर चले गया, या लाल मंदिर में गमुख से मंदिर में निकलते, सीढ़ी से गुजरे खाली गिर गया, ऊँट से भगवान का स्नान करने का झट माता का जरा बाहर गया, वो कोटा वाला मंदिर है, वो पत्थर में कोटाना टेक दिया, वो बाहर झट के तो उधर बाहर निकल गया, वो साइड पार गंगा दवा, उनके 12 साल कुंभ मेला होते नाते कुंड में, नाशक पंचोली गुदर का पात्र बड़ी बड़ी हो जाती, ये गर्मी और ठंडी में सूखता नहीं, वो बच्चे का जन्म ऐसा गुदर का जन्म था, उत्पत्ति कहने वाला है, तुम्हारा नाम बताओ, तुम्हारा गोत्र का उच्चार कराओ, नहीं मालूम तो कश्यप गोत्र बताओ, कश्यप गोत्र, 2 मंत्र बोलो, बोलो ममा शरीर सुधार्थ पूजन केले जोडीनी संकल्प करिषे ब्रह्मकाल निमित्त यात्रा ब्रह्मगिरी मूल गोदावरी गंगा महागंगे नमो गंगे वल्लभे पूर्ण करो, बाद में छोगा तुम्हारे काय करने का करो. हमारा प्रदक्षिणा याची पुण्या नाही करणार, कुशावरती करता स्नान तुझे कार्य सुद्धा काही चुकलं घडलं हे दूर व्हा, घरात सुख शांतीत राहा, त्याला एवढे लांब येऊ हे माणसासाठी गायची पूजा करून तीर्थयात्रा सफल करतात. इथं यायचं घरा 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 फिरायचं काय आणि काय नाही, धर्माहिती सांगायचं नाही, इथं काय झालं कसं झालं. आम्ही रोज सेवा करतो, तुम्ही एकच दिवस येणार, तुम्ही मुकाटी जाणार खाट निघून बताओ उमरा खाली जरा गेलो घराला निघून काय पाहिजे काय होतं. టెంపుల్ దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ ఈ గోదావరి పుట్టుక గురించి మనం విన్న కథలన్నీ ఇక్కడ విగ్రహాల రూపంలో అయితే ఉంటాయి. మనం విన్న ప్రతి కథకి సంబంధించిన మూలాలు, దానికి సంబంధించిన నిజాలు అవన్నీ ఇక్కడ విగ్రహాల రూపంలో అయితే చెక్కబడి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులోనే వాటికి సంబంధించిన విగ్రహాలన్నీ ఉంటాయి. రే, నాకు ఎత్తులంటే భయం అని ఇప్పుడే తెలిసింది. నీకెట్టంటే నాకు ఎత్తులంటే భయం ఇప్పుడే తెలిసింది. ఒరే, ఆడ నుంచి వచ్చాంరా మనం. అబ్బా వద్దు వర్మ, ఆ పైనే ఉంది. ఓకే, కమ్ జగ అంటే ఇదే. ఒరే
బతికిపోయావు, పడిపోయేదానివి బుజ్జిముండ గోపురో. నీకు నౌకలు ఉన్నాయి. అస్సలు లొకేషన్ చూడు. అస్సలు మస్తు. వర్త్ వర్మ, వర్త్ వచ్చినందుకు వర్త్. ఇంత మంచి లొకేషన్ దొరకదు. ఏదో ప్రపంచానికి వచ్చినట్టుంది నాకైతే. ఏరా ఆ అవతార్ సినిమా ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే ఆ సీనరీ చూస్తుంటే. ఆ అవతల కోట ఇట్లా మనకుంది. నెమ్మదికి పోవాలి, నెమ్మదికి పోవాలి, నెమ్మదికి పోలా. నీకు తెలియదురో, నాకుంది. ఎక్కడికి పోవాలి నేను? సారీ సార్, ఐ డ్రాప్డ్. నా వల్ల కాదయ్యా, మరి అంత సాహసాలు చేయలేను. నాకు అసలు ఎత్తులంటే భయం. ఎంత ఎత్తెక్కిన దగ్గరేంటి నేను. అవసరమైతే అక్కడ కూర్చుంటా, వీళ్ళు పోతారు. పోతావా? చూడరా, అదే అది దారుణం రా, మరీ దారుణంగా ఉందా. దారి కూడా కనబడట్లా. నాకైతే శివరింగ్ వచ్చేస్తుంది అది చూస్తుంటే. ఉంది దిగొచ్చు. అదేంది అలా లైన్ ఉంది చూడు, ఆ లైన్కి పోతే మధ్యలో బిట్టు ఉంది చూడు. ఆ బిట్టు దాటి ఆ కొండకు పోతే నీకు కోట లాంటిది ఉంటుంది. ఆ లైన్ ఎలా ఉంటుంది తెలుసా? ఈ మగధీర సినిమాలో 100 మందిని కొడతాడు చూడు, ఒక సన్న దారి, ఆ దారి అది. ఆడున్నారు చూడు, జనాలు ఉన్నారు వైట్ షర్ట్ వేసుకొని చూడు. నాకంత ధైర్యం లేదు సార్, ఐ ఆమ్ రిటైర్డ్. దారుణం అది, నాకు భయం వేస్తుంది. ఇంత అడక్కాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి, పుష్ చేయండి. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచే సంపత్తది.